ఐటీ సైడే. ఐటీ సైడ్. ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ మరి గాని. మాస్టర్స్ నువ్వు కళ్ళు మూసుకొని చేయొచ్చమ్మా. దాంట్లో డౌట్ లేదు. ఫస్ట్ నీకు అడ్మిషన్ ఇంపార్టెంట్. సో, నువ్వేం జేస్తావంటే అంటే నీ సివిల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌తో ఇంటర్మీడియేట్ అయినా నీ ఓ పని చెయి లేపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ తీసుకోవటము. దాంట్లో కూడా సప్లై చైన్ ఉంటది. సప్లై చైన్ సబ్జెక్ట్స్ ఉండేలా చూసుకోవటం దాంట్లో. ఇలా ఏదో ఒకసారి మిక్స్ చెయ్యి. మిక్స్ చేసి హైబ్రిడ్ కోర్స్ తీసుకున్నావనుకో, అడ్మిషన్ అనేది ఈజీ అవుతది. మాస్టర్స్ కంప్లీట్ చేసే ప్రాసెస్‌లో నీకు జాబ్ సెర్చ్ చేసుకుండా ఉండొచ్చు. నీకు ఫుల్ టైమ్ జాబ్ నీ ఎక్స్‌పీరియన్స్ మీద తెచ్చుకోవచ్చు. మాస్టర్స్ మీద కాకుండా. నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ట్రై చేయవుగా. ఎక్స్‌పీరియన్స్ జాబే ట్రై చేస్తావు. సో, అప్పుడు ఎంట్రీ లెవెల్‌లో జాబ్ ట్రై చేయనప్పుడు నీకు మాస్టర్ డిగ్రీ ఉన్నా లేకపోయినా పెద్ద ఎ ఎఫెక్ట్ ఏం చూపించదు. నీకేంటి ఒక గేట్‌వే. నువ్వు జర్మనీలోకి ఎంటర్ అవ్వడానికి మాస్టర్స్ అనేది ఒక గేట్‌వే. సో, ఈ అదేనండి. ఓకే. ప్రాసెస్‌లో నువ్వేం చేయాలి? నీకు అడ్మిషన్ హై ప్రాబబిలిటీ నీకు ఏ కోర్స్‌లో అయితే అడ్మిషన్ ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేస్తదో, నువ్వు ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ మాస్టర్స్ ఈజీ కంప్లీట్ చేసేయాలి. నువ్విక్కడ ఒక 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చావు. నువ్వు ఆ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి 2-3 ఇయర్స్ తీసుకున్నావనుకో, 3 ఇయర్స్, 4 ఇయర్స్ తీసుకున్నావనుకో, అన్నెసెసరీ టైమ్ వేస్ట్. సో, రాదర్ థాన్ ఆ కోర్సా, ఈ కోర్సా అని చూడకుండా నీకు నీ సబ్జెక్ట్‌కి ఇంటర్‌రిలేటెడ్ అయ్యుండి అప్లైడ్ ఓకే. సైన్స్‌లో అర్థమైంది. చెప్పండి. నీకు అడ్మిషన్ ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేసేది ఏదైతే ఉందో దాన్ని తీసుకో. అంటే ఇంకొక డౌటు. లెట్స్ సే హ్మ్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనుకుంటే మనం, అంటే ఇప్పుడు హ్మ్. బోత్ సివిల్‌కి, ఐటీకి కూడా అది రిలేటెడ్ ఉంటదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్? అది యూనిక్. ప్రతిదానికి యూజ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది. ఇంక్లూడింగ్ నీవు ఓకే. సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే అన్న. సో, అప్పుడు నా సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ వేస్ట్ అవ్వదు. వేస్ట్ అవ్వదు. ఈ సాఫ్ట్‌వేర్ సైడ్ ఓకే కూడా అన్న. ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు కదా! అర్థమైందండి. అర్థమైంది. ఓకే. ఓకే అన్న. ఓకే. అర్థమైంది. థాంక్ యూ. బ్రో వన్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో, హ్మ్. చెప్పండి. స్టడీ త్రూ ఈజీగా సర్వైవ్ అవ్వచ్చా? ఐ మీన్ అదే సెటిల్‌మెంట్ ఇప్పుడు ఇండియా నుంచి సడెన్‌గా జాబ్‌కొచ్చి అట్లాగా ఏది ఈజీ వే అంటారు? మీకు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ఈజీ వే అండి. ఎందుకంటే మీకు అడెక్వేట్ టైమ్ ఉంటది మీ చేతిలో. మీకు ఈ వర్కింగ్ కల్చర్‌ని, జాబ్ మార్కెట్‌ని అన్నీ అర్థం చేసుకోవడానికి స్టడీ రూట్ అనేది బెస్ట్ పాసిబుల్ వే. ఎందుకంటే మీరు చదువుకుంటున్నప్పుడు ఏదైతే మీరు అప్లైడ్ సైన్స్‌లో కోర్సెస్ చదువుతారో అయి ఇండస్ట్రీకి లింక్ అయ్యి ఉంటాయి. మీరు చేస్తున్న ఎక్కడో ఒక ఫెమిలియారిటీ ఉంటదనమాట. సో, ఉండటం వల్ల ఏమవుద్దంటే మీకు ఇక్కడ రాంగానే ఒక సెన్స్ వస్తది. మీరు యాస్ ఎ ఫ్రెషర్‌గా వచ్చిందంటే మీరు మేబీ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు బ్యాక్ ఇన్ ఇండియా. కానీ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ వర్క్ చేసే విధానం గాని, అంటే మీరు నాకు సాఫ్ట్‌వేర్ సైడ్ పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. ఎవరైతే నాన్ టెక్నికల్ మేబీ మెకానికల్ ఇంజినీర్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవ్వచ్చు, సివిల్ ఇంజినీర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా లోకల్ డొమైన్ అంటే లోకల్ స్టాండర్డ్స్ అనేవి వెరీ స్పెసిఫిక్‌గా ఉంటాయి. సో, మీకు మాస్టర్స్ పాత్‌వే అనేది చాలా యూజ్‌ఫుల్ వే అన్నమాట. మీకు అర్థమవుతది. అసలు ఏ స్టాండర్డ్స్ యూజ్ చేస్తారు? ఇండస్ట్రీ ఎలా నడుస్తది? ఇవన్నీ మీకు తెలుసుకోవడానికి అడెక్వేట్ టైమ్ దొరుకుతది. మీకు గనక మంచి ఏజ్ బ్రాకెట్‌లో అంటే ఏజ్ బ్రాకెట్ ఏంటంటే బిలో 35 ఇయర్స్‌లో గనక మీరుంటే మాస్టర్స్ కోర్స్ చేయడమే బెస్ట్. అంటే మీకు చదువుకోవాలని ఎంతూజియాజం ఉంటే. అందరికి చదువుకోవాలని ఎంతూజియాజం ఉండదు కదా! చదువుకోవాలనుకున్నారనుకోండి మీకు, చదువుకోవాలి అనిపిస్తుంది. అంటే అనుకుంటే గనక ఎప్పుడు కూడా ఇ ఇండియాలోనేనండి చదువుకోవడానికి ఏజ్ చూస్తారు. మీకు ఫారిన్ కంట్రీస్‌లో ఎవరు కూడా మీరు చదువుకోవడానికి ఏజ్ చూడరు. 30స్‌లో, 40స్‌లో, 50స్‌లో కూడా మాస్టర్స్ చేసేవాళ్ళుంటారు. మనమే ఇప్పుడు చదువుతున్నప్పుడు 25 ఇయర్స్ వస్తే ఏదో అయిపోయిందనుకుంటాము. 30 ఇయర్స్ వస్తే ఏదో అయిపోయిందనుకుంటాం. ఇట్స్ ఏ మీరు వస్తుంది ఎందుకు మాస్టర్స్ చేయడానికి అంటే ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్. మీ కెరియర్‌లో ఒక జస్ట్ బ్రేక్ తీసుకొని ఆహ్, మీకు మిమ్మల్ని ప్రొఫెషనల్‌గా డెవలప్ చేసుకుంటూ ఉపయోగపడే ఒక మంచి స్ట్రీమ్ ఇది. కాకపోతే అందరికి ఎంథూసియాజం ఉండదు కదా! నేర్చుకోవాలనేది.